చెప్పాడా? ఏడా అని చెప్పాడు. ఏ ఇల్లు? ఎక్కడా? ఇక్కడే చెప్పాడా? ఏ ఇల్లు? ఏది నువ్వా? నిన్ను వేసుకొని వచ్చినా ఇప్పటికి అప్పుడు తీసుకున్నాడు అప్పుడు కానీ ఇచ్చేటప్పుడు ఉన్నాడు. ఇదే చెప్పాడా? ఇదే ఎత్తు ఫోను కట్ చేయక ఎత్తు ఫోను. లేదా అన్నాడా? వచ్చేస్తావా? టెన్షన్ ఇస్తాను. మా భార్య మా పిల్లలు మా బంధువులు ఇక్కడ ఉండేది. పరువు పోతాక అందరూ నేనే స్థలం చూడడానికి వచ్చానక. నువ్వు స్థలం చూసానక్క గంట పడుతుంది. చేస్తానక్క ఫోన్ పే చేస్తానక్క. ఫోన్ పే చేస్తానక్క. పరువు పొందక పరువు ఫోన్ పే చేస్తానక్క. అవసరం లేదు. ఫోన్ పే చేస్తానక్క. అవసరం లేదు. కాదక్క గంటలో ఇస్తానక్క. ఫోన్ పే చేస్తానక్క. ఫోన్ పే బాగుంటుందా? గూగుల్ పే చేస్తానక్క. అరవమాక మా బంధువులందరూ వస్తారక్క. పరువు పోతాక నాకు. గూగుల్ పే గీగుల్ పే అయ్యి నాకు ఎదుగురా? నీకుంటు నువ్వే అడుకో. అయ్యి నాకు వద్దు. పరువు పోతాక గూగుల్ పే చేస్తానక్క. గూగుల్ పే గోంగూర నాకు ఎదుగురా? నీకుంటు నువ్వే అడుకో. నా డబ్బు నాకు ఇచ్చే. అట్టే ఇస్తానక్క. అలాగే ఆయన తెలియకుండా డబ్బులు తీసుకున్నాక ఖచ్చితంగా ఇస్తానక్క. మాటినాక ఖచ్చితంగా ఇస్తానక్క. ఎవరేమో తెలుసుకోండి. వాళ్ళు మన తెలిసిన వాళ్ళే అన్న. మనకు తెలిసిన వాళ్ళే. మనకు తెలిసిన వాళ్ళు ఏ ఇబ్బంది లేదు. ఏం కాదన్నా మనకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాను కదా. చూడు అతను కూడా బాధపడిపోతున్నాడు. చూడు నువ్వు చేసిన తప్పుకి. తమ్ముడు వీడు చదువు కోసం పెట్టిన డబ్బులన్నీ అప్పులు చేసి మమ్మల్ని నాశనం చేశాడు. ఈరోజు ఇంటి మీదకి ఎవరిని తీసుకొచ్చారో. ఇంటికి నీకు బతుకు. తల్లిని బాగొట్టుకున్నావు, చెల్లిని బాగొట్టుకున్నావు, తమ్ముడిని బాగొట్టుకున్నావు. ఇక్కడ మిగిలింది నేను ఒక్కనేరా. రే తమ్ముడు, వాళ్ళు ఇల్లు కానీ ఇంటి మీద కానీ వచ్చారనుకో అప్పులని నీకు మర్యాదగా కూడా ఉండదు. ఈ ఇల్లు కూడా నీకు రాసాను. చెప్తానా 4 రోజుల్లో నీ పని నేను మోస్తాను రా. పందులు తిరిగే దాంట్లో నేను పూడ్చి పెడతాను. నేను నీది కుక్క బతుకు అయిపోద్ది ఈ విధంగా అప్పులను ఇంటి మీద తీసుకొచ్చామంటే. అర్థమవుతుందంటారా నీకు? ఇంటి ముందుకు అప్పులో లెట్టొచ్చి మాట్లాడుతున్నారా? ఈ విధంగా మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి అవి చేసి ఇది చేసి పాడైపోతున్నారా జీవితాలు. కష్టపడి సంపాదించుకోడరా.
అమ్మా ఆ డబ్బులు ఏదో నేను ఇస్తాను కానీ నువ్వు వెళ్ళిపో, నీ స్కూటీ వేసుకొని ఇక్కడికి రాబాకు, నీ ఫోన్ నెంబర్ ఇచ్చేసిపో.